ఇప్పుడు మనం చౌదరి గారని వారి సన్నిహితుడండి. ఆయన నేను కాల్ చేస్తున్నాను. ఇప్పుడు ఆయన ఆయన దగ్గర బాగా సన్నిహితుడు, దగ్గరగా రోజు ఆయన ఇంటి దగ్గర నేను ఉండేవాడు. ఎప్పుడు వెళ్ళినా ఆయన దగ్గర ఉన్నట్టు చూసి గుర్తు నాకు ఏంది ఆ. మనిషి గుర్తురాట్లేదు కానీ హలో హలో చౌదరి గారు, సార్ చెప్పండి చౌదరి గారు మీరు ఒక 5 నిమిషాలు మాట్లాడగలరా మాతో? సార్ చెప్పండి సార్ మాట్లాడదాం. నేను నంబర్ 1 ఛానల్ నుంచి అండి. నేను సిఎండి సుధాకర్ గారిని మాట్లాడుతున్నాను. ఆ, ఆ. ఇప్పుడు మన వరప్రసాద్ గారని మీకు బాగా అత్యంత సన్నిహితులు కదా, ఉమ్, లాయర్ గారు, విజయవాడ. ఉమ్. ఇప్పుడు ఏంటంటే ఆయన చనిపోవడానికి ముఖ్య కారణం ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు? ఏ కరుణ సాగుకి 10 రకాల కారణాలు అన్నట్టుగా ఆయనకి ఏదో పర్సనల్ ఇంకోటి రకరకాలుగా ఉండే రకరకాలు చెప్పుకుంటున్నారు. ఉమ్, కానీ ఏంటి అనేది వాళ్ళకి తెలుసు. ఉమ్, ఏది పర్సనల్ స్ట్రెస్లు ఉన్నాయి, కొంచెం వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాలి, ఏదో రకరకాలుగా చెప్పుకున్నారు. ఎవరు చూసిన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఉమ్. కానీ వీరమాచినేని గారికి ఇంతమంది ఫేవరెట్ గా ఉండేవాళ్ళు, తగ్గించుకునే వాళ్ళు, మాట్లాడే చాలా మంది ఉన్నారు కదా. అవును. వాళ్ళు ఎవరో రోడ్డు పోయి మాట్లాడితే ఆయనకి ఎట్లా కాదు కాదు, ఇప్పుడు మేము మీకు ఫోన్ చేయడానికి కారణం ఏంటంటే వీరమాచినేని గారు డైట్ ఆయన వాడాడు, దానివల్ల ఆయన చనిపోయాడు అని అందరూ కొంతమంది సోషల్ మీడియాలో డాక్టర్లు వాళ్ళు వీళ్ళు పెడుతుంటే దాని మీద ఆయన నిలదీయడానికి వచ్చాం. మేము ఆయన్ని నిలదీయడానికి వచ్చామండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఎక్కువ మాట్లాడారు ఈయన గురించి, అందువల్ల చనిపోయాడని. ఎవరండి మాట్లాడిన వాళ్ళు? అంటే వాళ్ళ వాళ్ళ మా వియంకుళ్ళు లేకపోతే వాళ్ళ బంధువర్గం అంతా అన్నారు. నిన్న అది కానీ వాస్తవం ఏంటండి, నిజంగా మీద మీకు బాగా సన్నిహితులుగా చనిపోయేదా చివరిగా మీరు అక్కడే ఉన్నారు? ఇది ఆయన తోడు ముందు రోజు వరకు కూడా ఆయన నేచర్ ఆఫ్ ఎట్లా ఉండేది, ఆయన డైలీ ఎట్లా జీవించాడు, ఆయన విధానం ఏంటి? ఏం మామూలుగా జాలీగా ఉండే మనిషి, అడ్వకేట్ గా 10 మంది పరిచయాలు, మంచి సోషల్ గా. తిండి విషయంలో మెయింటెనెన్స్ ఆయన తిండి అసలు వేయలేదు, ఏది పడితే తింటాడు, మామూలుగా ఉంటాడు. కానీ పచ్చిమం వ్యవహారం డైట్ చేసే మనిషిగా ఏమి ఉండడు. ఏం లేదు. ఇష్టం ఊరికే పేరుకే డైట్ చేస్తారంటాడు కానీ అన్ని రకాలుగా ఆయన యాక్టివిటీ చెయ్యి తక్కువ, అన్ని మామూలుగా ఉంటాయి. అదే ఇప్పుడు ఆయన ఫ్రెండ్ బాగా ఆయనతో పాటు విఆర్కే గారి దగ్గరికి వచ్చిన సన్నిహితుడు చెప్పాడు, వేణు అని. మేము వచ్చామండి, 18వ తారీఖు వచ్చాము, 19వ తారీఖు గుజరాత్ వెళ్ళాం, ఒకే ఒక్కరోజు డైటింగ్ చేశాడు, రాత్రిపూట మళ్ళీ మందు తాగాడు, రెండో తెల్లారి స్వీట్లు తిన్నాడు. వేణు మా కజినే, లావుగా ఉంటాడు. వేణు, అవును. ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు. ఎప్పుడు? ఇప్పుడు విజయవాడనే ఉన్నాడు ఆయన కూడా. ఓహో, ఉండొచ్చు. ఇప్పుడే మాట్లాడాము, ఆయన కూడా తీసుకున్నాము. సరే, ఏదైనా కానీ విఆర్కే గారు కారణం కాదంటారు, ఎంతనా? అదే ఆయనకు సంబంధం లేదు, ఊరికే జనం చెప్పుకోవటం సరిపోదుగా. ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన ఆయనకి డ్రెస్సులు, ఆయనకి వేరే పర్సనల్ కారణాలు 1,00,000 ఉంటాయి సార్. ఎవరు? వరప్రసాద్ చనిపోయి అంటే ఆయనకి పర్సనల్ గా ఉండే డైట్ అను, ఆరోగ్యపరంగాను ఆయన ఉండే ఇవన్నీ వేరు. ఊరికే ఏదో డైట్ వాడిన వల్ల మరి ఇంతమంది జరగని ఆయనకు ఒక్కడికి జరుగుద్ది. అది దగ్గరికి ఉండేవాళ్ళు ఎవరు కూడా ఈ నల్లా కూడా ఎవరు పట్టించుకోరు, ఏదో పాలే మనకెందుకు అనుకుంటారు. అసలు ఒక్కరోజైనా డైట్ చేశాడు మీకు తెలిసి? 30 రోజులు చేస్తాడు, మానేస్తాడు సార్. 30 రోజులు చేస్తాడు. ఆయన సెంట్రల్ ఇప్పుడు చేయలే. మధ్యలో లేదు. అదే ఇప్పుడు వేణు గారు ఏం చెప్పారంటే, బానే ఉంటుంది. కాదు, వేణు గారు ఏం చెప్పారంటే ఉదయం పూట కొబ్బరి తాగుతాడండి, మధ్యాహ్నం పూట స్వీట్ తింటాడు, రాత్రి పూట వాడ్కా తాగుతాడు, ఇది రైట్ ఎక్కడ అవుతుందని అడిగాడు. సొంతగా ఆయన సన్నిధి ఆయనతో పాటు వచ్చింది సరే. ఆయన 24 గంటలు పక్కనే ఉండేవాడు. మరి అంతకంటే మనకు ఎవిడెన్స్ ఏం కావాలి ఇంకా? అంత ఏం అక్కర్లా. అది మేమేమో ఇప్పుడు ఏంటంటే సమాజంలో ఈ రకంగా అయిపోతుంది, మీరు తప్పుదావ పట్టిస్తున్నారని వారిని నిలదీయడానికి వచ్చాము మేము. మీరు అది కాదంటారా? ఈయన తప్పు లేదంటారా? ఆయన ఏం తప్పలేదండి. సరే, ఓకే ఓకే, థ్యాంక్ యూ చౌదరి గారు. ఓకే అండి, మళ్ళీ మాట్లాడు. ఓకే, థ్యాంక్ యూ లైన్లోకి వచ్చినందుకు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది నేను చెప్తాను. ఇప్పుడు ఇది ఒకటే అండి. ఇప్పుడు అంటే మేమేంటంటే ఉన్నది మనం ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అని మనం కొత్త సబ్జెక్ట్ పెట్టాం. ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో భాగంగానే వాట్ ఈజ్ వాటి తెలుసుకోకుండా మేము ఎక్కడ చెప్పండి. మీడియా కూడా ఏం చేస్తుంది, సోషల్ మీడియా వచ్చాక ఎవరిష్టం వాడిది ఫోన్ తీసుకొని మీరు దొంగ అంటే దొంగ, మంచి అంటే మంచి. ఇప్పుడు ఇద్దరితో మాట్లాడాం మనం. ఒక ఆయనేమో చనిపోయేదాకా పక్కనే హాస్పిటల్లో ఉన్న వ్యక్తి, వేణు అనే వ్యక్తి. ఈయన చౌదరి గారు అత్యంత సన్నిహితుడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి దగ్గరే, పెద్ద ఆయన కూడా. ఇప్పుడు ఈయనేమంటున్నాయంటే ఆయనకి 1,00,000 కారణాలండి, ఈయనకి అనేక సమస్యలు ఉన్నాయి, వ్యక్తిగత సమస్యలు, ఫైనాన్స్ చెప్పాడు, ఫైనాన్షియల్ ఇబ్బందులు బాగా ఉన్నాయని, దాంతో స్ట్రెస్తో చనిపోయాడని. ఫైనాన్షియల్ ఇబ్బందులు విపరీతంగా చాలా పెద్ద మొత్తాల్లో ఉన్నాయని నాకు ఒకసారి చెప్పుకున్నాను. కాబట్టి మేము ఈ నంబర్ 1 ఛానల్ ద్వారా చెప్పకూడదు, మేము ఎందుకంటే క్లారిటీగా మేము మాట్లాడి చెబుతున్నాం. కాబట్టి విఆర్కే గారిని మనం ఎక్కడ తప్పు పట్టాల్సిన ఈ విషయంలో, వరప్రసాద్ గారి విషయంలో నాకు 28 ఏళ్ళ సన్నిహితుడు అతను.
ఆయన ఎక్కడా తప్పు పడ విఆర్కే గారు తప్పు లేదు అని మేము మా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో తేలింది. ఇదంతా ఎవడ మూలన ఉందో కూడా నేను చెప్తా జాగ్రత్తగా రండి. ఇందులో ఎవరండి అసలు కారణం ఏంటి మీరు చెప్పండి. ఇప్పుడు ఇందులో పనిచేసిన ఆయన బంధువులు ఉన్నారు పక్కన. ఆ బంధువుల్లో ఒక ఆయన ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ఛార్జ్. ఓహో. మొదటి నుంచి కార్పొరేట్ సెక్టర్లు చేశారు. నా మీద ఇప్పుడు బాగా ఏడుస్తున్న గ్యాంగులో క్యాన్సర్ మీద వాళ్ళు నా కోసం ఛానల్ చుట్టూ తిరిగి, అంటే మీకు దగ్గర రాలేదే మీ దగ్గర కూడా వస్తారు, డబ్బు మూటలు పుచ్చుకుని రామకృష్ణ మీద క్యాన్సర్ ఫలితాలు చూసి ప్యాంటులు తడిసి ఎవరిని పడితే అని డబ్బులు ఇచ్చి కొనేసి ఎవరిని పడితే అండి కుక్కలలో మొరటానికి పెట్టారు. పెట్టి అన్నీ చేస్తున్నారు. ఇదంతా పబ్లిక్ కూడా చాలా వరకు అర్థమవుతుంది, కొంతవరకు అర్థమైపోయినా ఛానళ్ళ చుట్టూ పెద్ద పెద్ద వాటిలోనూ తిరుగుతా మేము డబ్బులు ఆఫర్ ఇస్తాం, రామకృష్ణ గారు చచ్చిపోయాడని చెప్పండి, ఎవడు చచ్చిపోయినాయండి, ఎంత డబ్బు కావాలో అంత డబ్బు ఇస్తాం, దుష్ప్రచారం చేయండి తిరుగుతున్నారు. అయితే చాలామంది అంత ధైర్యం చేయరు. అంటే ఎథిక్స్తోనూ ఏంట్రా బుద్ధి ఉందంటారా, ఆయన వాళ్ళు చచ్చిపోతారా, మీరు చెప్పండి ఆహార వదమలు ఎవడు చచ్చిపోతాడా, నేను పెట్టింది ఆహారం. ఆ గాడిదలు చెప్పాల్సింది ఏంటంటే ఇవన్నీ అనే బదులు చదువుకున్న కుక్కలు చెప్పాల్సింది ఏంటంటే ఆహారంలో ఏముందని చచ్చిపోతారా, వాల్నట్లు తింటే చచ్చిపోతారా, కొబ్బరి ఉంది అయితే కేరళ ఉంది చచ్చిపోతారా, కుక్కలారా, బాదం తింటే చచ్చిపోతారా, పిస్తా తింటే చచ్చిపోతారా, కోడిగుడి తింటే చచ్చిపోతారా, పోనీ లావు తగ్గడానికి నేను ఎంత ఇస్తానండి, మీకే ఇచ్చాను, ఒక 1/4 కిలో చికెన్ చెప్పాను అనుకోండి, మాంసం అంతా కలిపి 1/4 కిలో చెప్పా, కోడిగుడ్లు ఒక 1/2 డజన్ మ్యాక్సిమం చెప్పా. నేను రోజు 1/2 డజన్ గుడ్లు నేను తింటా, పొద్దున్న లేవగానే నా టిఫిన్ అదే. ఏంటారు గుడ్లు తింటే చచ్చిపోతారా, దేనికి చచ్చిపోయారా, సైన్స్లో గీతలు మళ్ళేసేవాళ్ళరా మీరు అసలు, అంటే ఊరినే అంటే దున్నపోతే మీద దోణ కట్టేమని ఉంటారు. నా సైన్స్ ఓపెన్ దేని మళ్ళీ చచ్చిపోతారా, ఆహారం తీసుకుని చచ్చిపోతారా, ఆహార మందుల షుగర్ మందులు, షుగర్ ఇప్పుడు ఆయనకు నా డైట్ చేసినప్పుడు తగ్గింది కదరా, నా డైట్ వలన, నా డైట్ లేకపోవటం వలన కదా పెరిగింది. పెరిగితే మళ్ళీ తగ్గించుకోవడానికి అసలు మొదలెట్టినా నేను మళ్ళీ చెబుతున్నా డైట్ ఎలా కారణం అవుతుంది దానికి. సరే మిమ్మల్ని అదే అంటున్నా నేను అసలు డైట్ ఇప్పుడు మనం ఇద్దరితో మాట్లాడాం, అసలు డైట్ చేయలేదు. నేను మళ్ళా చెబుతున్నా ఫ్యామిలీ మెంబర్ని కూర్చోబెట్టండి, భార్య దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి అందరినీ, వాళ్ళు ఆ బంధువులు ఉన్నారే ఈయన రెచ్చగొట్టిన ఆ కార్పొరేట్ హాస్పిటల్ వర్గాలు ఇదంతానండి జరగగానే ఈ కార్పొరేట్ శక్తులన్నీ మన ఫలితాలు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళ క్యాన్సర్ పేషెంట్లు వాళ్ళతో మాట్లాడారు, సరే ఇది మనకు కావచ్చు ఆన్ రికార్డ్ అయినా, మీరు ప్రత్యక్షంగా కూర్చొని మిగిలిన గాయాలకి తెలియక మాట్లాడేది. పోయినసారి ఒకసారి మీరు వేరే పేషెంట్ తీసుకొచ్చినప్పుడు ఒకసారి పొద్దున్న సాయంత్రం నా దగ్గర ఓపీలో కూర్చున్నారు, మీరు పేషెంట్ చూశారు, ఇవాళ చూశారు, వాళ్ళు మీరు పర్సనల్గా మీరు మాట్లాడారు, మీరు ఏంటంటే జర్నలిస్టిక్ దీంతో మీకు వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్లు లోపలికి తీసుకుని ఏమి ఇచ్చారు నాకు తెలియదు, ఇచ్చారు కదా మీరు చూశారు కదా, ఎక్కడైనా మీరు నెగిటివ్ చూసారా? లేదండి. అయితే ఒకటండి చాలా మంది ఆరోపణ నాకు వేరే వాళ్ళు కూడా ఈ మధ్య చెప్పారు, వేరు మ్యాచ్ గారు అంతా బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు ఆయన ఈ కొబ్బరి నూనె తాగడం వలన ఈ లోపల కిడ్నీస్ దెబ్బతింటున్నాయి, అది ఫిల్టర్ చేయడం చాలా కష్టం అయ్యిద్దంట అని అంటున్నారు. ఎంతవరకు నిజం చెప్పండి అది. ఇప్పుడు దున్నపోతు ఈనిందంట, ఎంతవరకు నిజం? మీరేంటంటే మీరు చెప్పండి సార్, మేము ఆ కిడ్నీస్ ఫిల్టర్ చేసుకుంటాలో కొబ్బరి నూనె ఫిల్టర్ చేసుకుంటాలో ఆ గాడిదలకి నేను డైరెక్ట్ కెమెరా యాంగిల్ చూసి చెబుతున్నా, ఆ గాడిదలకి బేసిక్ సైన్స్ ఏంటంటే, బేసిక్ సైన్స్ తీసుకుంటే గాడిదలరా ఆహారంలో 3 రకాలు ఉంటాయి, 3 మ్యాక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. 1 గ్లూకోజ్, 2 ప్రోటీన్, 3 ఫ్యాట్. ఈ మూడింటిని ప్రాసెస్ చేయడానికి శరీరంలో 3 ఆర్గాన్లు ఉంటాయి, ప్రాసెసింగ్ ఆర్గాన్స్. గ్లూకోజ్ని ప్యాంక్రాస్లో బీటా సెల్స్ ప్రాసెస్ చేస్తుంది, గ్లూకోజ్ని ప్యాంక్రాస్ ప్రాసెస్ చేస్తుంది. అట్లనే కిడ్నీ ప్రోటీన్ ప్రాసెస్ చేస్తుంది, ఫ్యాట్ లివర్ ప్రాసెస్ చేస్తుంది. 3 పంచుకుంటే మేజర్గా కిడ్నీ పని చేస్తే ప్రోటీన్ ప్రాసెస్ చేస్తుంది, తెలుసు కదా, అంతే తెలుసు కదా. జాగ్రత్తగా ఆయిల్ లేదు లివర్లో, ఆయిల్ ప్రాసెస్ చేసేది కీటోస్ ప్రాసెస్ లివర్ బయలు చేస్తుంది. లివర్కైనా సరే బర్డన్ ఎక్కువ అవుతుంది కదా. ఏమంటే మీరు జాగ్రత్తగానండి, ఇప్పుడు మీరు బెజవాడలో నన్ను కారు ఎక్కించారండి, విమానం ఎక్కించారు గన్నవరం ఎయిర్పోర్ట్లో, హైదరాబాద్లో విమానం నన్ను మీరు ఎక్కించారండి, కారులో డ్రాప్ చేసి ఇంటికి బయలుదేరారు. మీకు సడన్గా కవర్ వచ్చింది, హైదరాబాద్ నుంచి విజయవాడలో రైలు పడిపోయిందంట, హైదరాబాద్ నుంచి విజయవాడలో రైలు పడిపోయిందంటే యాక్సిడెంట్ అయిందని. రామకృష్ణ గారు దెబ్బలు తగిలి అంటే నేను విమానం ఎక్కితే రైలు పడితే నాకేం దెబ్బ తగులుతాయి, గాడిదలకి ఎట తగులుతాయి, నేను ఇచ్చింది పోనీ వెళ్ళి లివర్ పాడు చేస్తుందంటే అదొక అర్థం ఉంది, ఎందుకంటే ఫ్యాట్ ప్రాసెస్ లివర్లో. ఇది దాని మొహం చూడనప్పుడు ఇది వెళ్ళి కిడ్నీ నెట్ట పని చేస్తున్నా గాడిదలారా. వీళ్ళు చెప్పాడు కదా, ఈ ప్రపంచ చరిత్రలో మళ్ళా ఆన్ రికార్డ్ మేము ముందు చెబుతున్నా, చిటికేసి ఛాలెంజ్ చేసి డయాలసిస్కి వెళ్ళిన వాళ్ళు వాళ్ళని కూడా బయట తీసుకోవాలి ఘనత నాదే. కిడ్నీ అద్భుతంగా మెరుగుపడటానికి అసలు కిడ్నీ పూట కారణం బీపీ, షుగర్, ఈ 2. డయాబెటిక్ నెఫ్రోపతి పేరులోనే ఉందా, డయాబెటీస్ని పోగొట్టేదేవాడు ఈ ప్రపంచంలో ఛాలెంజ్ చేసి మరి నేను, బీపీ పోగొట్టేదేవారు నేను, రొమటైడ్ ఆర్థరైటిస్ అండి పోగొట్టినప్పుడు పెయిన్ కిల్లర్ పోగొట్టేదేవారు నేను, అవునా? ఇన్ని పోగొట్టి ఛాలెంజ్ చేసి కిడ్నీ సైజు మళ్ళా చూతున్నా. ఈ ప్రపంచం జరిగిన అద్భుతం ఎలా జరిగింది, ఒక్క విఆర్కే డేట్ మాత్రమే చేయగలిగిన అద్భుతం, నెఫ్రాలజిస్ట్ కూడా మూర్చబోయే అద్భుతం చెబుతున్నా.
వీళ్ళు ఏం చెప్తారంటే ఎండోక్రైన్ ఆర్గాన్స్లో కిడ్నీ కనుక ఒకసారి షింక్ అయితే డయాలసిస్ దాకా వెళ్ళినప్పుడు కిడ్నీ షింక్ అవుతుంది, అంటే 11 సెంటీమీటర్లు అటువంటిది 4-5 సెంటీమీటర్లకు వస్తుంది. ఒక్క ఎంఎం కూడా పెరగదని చెబుతారు, ఎంఎం కూడా. కానీ విఆర్కే డేట్లో నెలలోనో లేదా 2 నెలల్లోనో 2 సెంటీమీటర్ నుంచి 4 సెంటీమీటర్ వరకు అందరికీ పెరుగుతాయి. సెంటీమీటర్ నుంచి 4 ప్రతి వాడికి పెరిగి వెంటనే క్రియాటిన్ తగ్గటం, డయాలసిస్ బయట తీసుకురావటం ఈ ప్రపంచంలో సాధ్యపడింది ఒక్క విఆర్కే డేట్కి. సరే ఒక్క విషయం సార్, ఒక్క నిమిషం. ఇవన్నీ మీరు చాలా వీడియోలో చెప్పారు, వందల వీడియో. చెప్పు తీసుకోండి, నేను మళ్ళీ చెప్తాను. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే అసలు మీరు ఏ కోర్సు చదవాలా? డాక్టర్, మీరు డాక్టర్ కాదు కదా. కోర్సు నేను కూడా అందరూ మరి మీకు అర్హత ఏంటి? ప్రభుత్వం మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించలేదు. జాగ్రత్తగానండి. మీరు ఎట్లా చెబుతారు అసలు దీని మీద? జాగ్రత్తగానండి. ఏమి చదవని రామకృష్ణ గారు, మెడికల్ చదవని రామకృష్ణ గారు ఇంత పెద్ద అద్భుతంగా ప్రతి సబ్జెక్టులో కిడ్నీ, లివరు, ఫ్రాంక్రియాస్, A to Z, హార్ట్ గిట్ పట్టడం అక్కడ చెప్పేస్తున్నారు కదా. ఏంటి మీకు ఎందుకు వచ్చింది ఈ జ్ఞానం? ఎందుకు మనయండి, మనిషి అండి, మనయే. అవునండి, ఈ చదవడానికి ఒక ఎంబీబీఎస్ వాడికి ₹1 కోటి అక్కడ కట్టాలి, 4 ఏళ్ళు చదవాలి, హౌస్ సర్జన్ చేయాలి, అప్పుడు కదా క్వాలిఫికేషను. మీకు ఏ క్వాలిఫికేషన్ లేకుండా మీరు ఎట్లా చెబుతారు? అదే కదా డాక్టర్లు అడిగారు మిమ్మల్ని. ఇప్పుడు జాగ్రత్తగా క్వాలిఫికేషన్ ఉందగా, అంటే క్వాలిఫికేషన్ ఉన్నాడు ఏదో పిక్తాడు కదా. క్వాలిఫికేషన్ వాడు షుగర్ తగ్గితే నేను ఏదో చెప్పటం, క్వాలిఫికేషన్ నువ్వు తగ్గించగా. ఇప్పుడు మీరు అసలు ఏ హోదాలో చెప్తున్నారు చెప్పండి? జాగ్రత్తగా మీరు ఎంబీబీఎస్ హోదానా, ఆయుర్వేదమా, న్యాచురోపతా, ఏ హోదాలో ఇవాళ రామకృష్ణ గారు చెబుతున్నారు? ఆహార విధానం అండి, కొత్త వ్యవస్థ, ఆహార విధానం. ఆహార విధానం నేను తినే డైట్, విఆర్కే డైట్. ఇప్పుడు రామకృష్ణ హెల్త్ లైన్ అని పెట్టారు మీరు. న్యాచురల్ క్యూర్ త్రూ విఆర్కే డైట్ అన్నారు. అంటే ఓన్లీ ఫుడ్ ద్వారా తగ్గించు, ఫుడ్ ద్వారా మీకు ఆహార సప్లిమెంట్లు, అది కూడా ఫుడ్డే. సరే, ఒకవేళ మీరు ఇంత సేవ చేస్తున్నారు, ఇది నిజమే, సేవ అనొచ్చు, నిజమే. నా డ్యూటీ నేను చేస్తాను. మీరు ఎక్కడ కూడా ₹1 తీసుకోవట్లేదు, ఫీజులు తీసుకోరు. మరి అనేక మంది అడిగా ఫీజులు తీసుకోవట్లేదు. అడగండి, ఇక్కడ వచ్చారు మీరు ఈ హైదరాబాద్లో ఇంత పెద్ద వ్యవస్థ పెట్టారు కదా, ఏంటి ఎట్లా నడుస్తుంది? ఒక మోడల్ ఉంటుందండి. మేము ఇక్కడ రామకృష్ణ హెల్త్ లైన్, నేను నాది ఇది సర్వీస్ ఆర్గనైజేషన్. నన్ను కలవటం ఇప్పుడు కాదు, Day 1 నుంచి కూడా నన్ను ఎవడ కలిసినా ఫ్రీ. మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాదు, నేను 9 ఏళ్ల నుంచి నేను ఇన్ని మీటింగ్లు ఎక్కడ మీరు ఫీజు తీసుకుంది లేదు. ఫీజు కాదు, వాళ్ళకి వెళ్ళే ఛార్జీలు కూడా నాయే. నా కారుకి ఒక సైడ్ పెట్రోల్ కొట్టించాడని ఈ లైవ్ చూస్తున్న ఎవడైనా సరే, రామకృష్ణ గారు పలానా మీటింగ్ పిలిచాం, ఆయన మీటింగ్ మా కారు డబ్బులు ఇచ్చాం, లేదా మేము టికెట్ బుక్ చేసి వచ్చామని ఒక్కడితో చెప్పించండి. ఒకే ఒక్కడితో నేను ఆవిడతో డైట్ చేయడం మానేసి వెళ్ళిపోతాను. కానీ మీరు చెప్పించండి. కాదండి, మీరు నా సొంత డబ్బులు పెట్టుకుని తిరిగా, జేబులో డబ్బులు మీరు ఇట్లా చెప్తున్నారు. కొంతమంది మీ శిష్యుల్ని సమాజంలోకి వదిలి వాళ్ళ ద్వారా ఆయిల్ బ్రాండ్లు పెట్టించి మీ ఫోటోలు వేసి అమ్మిన వాళ్ళు కూడా మేము చూస్తాం. దాన్ని మీరేమంటారు? 3 మంది ఉంటారు మోసగాళ్ళు, మీకు తెలియదు. మీరే చేపిస్తున్నారట్టుంది కదా, మేము అనుకుంటాం. ఇప్పుడు అంటే నేను చేస్తే మరి నాకు ఏదైనా ఉండాలి కదా, నేను ఎందుకు నేను నా దెబ్బలు పెట్టడం కాదండి. నా పేరు చేయించాను అనుకోండి, ఒకటి ఎందుకుంటే 25 ఎందుకుంటే నా పేరున 25 ఎందుకుంటే అండి, ఉంటే నా పేరు ఉంటే ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు అనట్లేదు, నా పేరున ఒకటి ఉందనుకోండి, ఎందుకు సమాజంలో నా ఫోటో వేసుకు అంతమంది ఎవరో చెప్తున్నారు? అంతమంది ఒకటి కాదుగా, 50 మంది పెట్టుకున్నారు నా ఫోటోలు వేసుకు అమ్ముకుంటున్నారు. మరి వాళ్ళందరూ ఎందుకున్నారు? సరే, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా, ఒకటి జీవితాలు పడదు కదా. ఎవడన్నా నాకు ₹1 నేను ఆడ ఓపెనింగ్ కొద్ది ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు ఛార్జీలు పే చేసినట్టు కానీ కాంప్లిమెంట్ ఇచ్చినట్టు ఒకటే అన్నా కదా, కాంప్లిమెంట్. ఇప్పుడు విఆర్కే న్యాచురల్స్ అనే ఆయిల్ ఉంది, నేను ఉన్నట్లో బెస్ట్ అనుకుని చేస్తాను. అది ఒక లండన్ కప్పుల్లో, యూకే కప్పుల్లో చేస్తున్నారు. మా ఆవిడ మొబైల్ నుంచి నేను 5 ఏళ్ళ నుంచి డేటా ఇస్తాను, 6 ఏళ్ళ నుంచి. అలానే విజయవాడలో ఉన్నప్పుడు మన గ్రామంలో రామకృష్ణ గారు మన గ్రామంలో తీసుకునేవాళ్ళం, మా ఆవిడ తీసుకున్నాం. అట్లానే కనక్ కానీ ఒకటి ఆయిల్ ఉంది. నా ఫోటోలు వేసి కమ్మేవాళ్ళు ఉన్నారు. మా ఆవిడ దేని నుంచి వెంటనే పే చేస్తే ₹1 లేకుండా వాళ్ళకి బిల్లు వెళ్ళిపోయిందో లేదు. మొత్తం నేను 5 ఏళ్ళ నుంచి బ్యాంక్ అకౌంట్ లిస్ట్ ఇస్తాను వాళ్ళ పేరున. ఏం చేస్తారు వీళ్ళు? మాకు కావాల్సినవి మేము డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం. డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం. మీరు కూడా ఎవరైనా మాకు కావాల్సిన విఆర్కే న్యాచురల్స్కి నా వైఫే డైరెక్ట్ మాట్లాడుకుని మనీ ఇచ్చి కొనుక్కుంటాం. ఇప్పుడు ఇంకోటి మీకోసం చేయం కదా, ఇదంతా చేయం కదా, ఎవరి కోసం చేయాలి? అవన్నీ అక్కడ నేను పేర్లు కూడా చెప్తాను. మన గ్రామం ఇదంతా గూగుల్ పేమెంట్లు ఉంటాయి కదా, మన గ్రామం చేసి ఊరినే చేయం కదా. ఆయిల్, కొబ్బరి నూనె, లేకపోతే నువ్వుల నూనె, గానగ నూనె, వేరుశనగ నూనె, లేకపోతే మంచి నెయ్యను మేము ఎందుకు కొనుక్కుంటాం? మాయ కూడా మేము కొనుక్కుంటామా? సమస్యలపై రగిలే జ్వాల మేము, అవినీతిని అడ్డుకునే అధికారులం మేము. రాష్ట్రమైనా దేశమైనా ప్రశ్నించే గొంతు మాది. మా కోసం కాదు, మా బిడ్డల భవిష్యత్ కోసం పోరాడతాం. విప్లవ పునాదులను పుట్టిస్తాం. అందరికీ సామాజిక న్యాయం జరిగేలా చేస్తాం. ఇది మా దేశం, ఇది
మా హక్కు. ప్రజా సమస్యల పరిష్కారానికి వస్తుంది మీ ప్రజాగలం, మీ నెంబర్ 1 న్యూస్లో. ఓకే అండి. అయితే కాదండి పాయింట్ ఒకటండి, ఇప్పుడు రామకృష్ణ హెల్త్ లైన్ హైదరాబాద్లో ఒకటేనా, ఇంకెక్కడ బ్రాంచ్లు ఉన్నాయా? లేదండి, దుబాయ్ ఉంది. దుబాయ్లో ఎస్టాబ్లిష్ చేసాం. దుబాయ్లో రామకృష్ణ కాబట్టి సెల్ హెల్త్ క్లినిక్స్ అని పేరు మీద చేసాం. అంటే మీరు వెళ్తున్నారు అక్కడికి? నేను అప్పుడప్పుడు వెళ్తానండి. అక్కడ వేరే డాక్టర్లు, అక్కడ క్వాలిఫైడ్ డాక్టర్స్ అంతా ఉంటారు, దాన్ని వేరే వాళ్ళు చూస్తారు, నేను పైనుంచి గైడెన్స్ ఉంటాను. ఇంకోటి రామకృష్ణ గారు, మీరు చైనాలో కూడా ఒక బిల్డింగ్కి అక్కడ ప్రభుత్వం ఒక హాస్పిటల్లో విఆర్కే బిల్డింగ్స్ అని పెట్టారని నిజమని అంటారా? 2018 2018లో నాకు చైనా నుంచి ఇన్విటేషన్ వచ్చినప్పుడు నన్ను అక్కడ హెల్త్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇన్ఫార్మేషన్ మినిస్టర్ కూడా కలిశారు. అక్కడ ఒక ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్, టాప్ హాస్పిటల్, వన్ ఆఫ్ ది టాప్ చైనీస్ క్యాన్సర్ హాస్పిటల్లో నాకు నా డైట్ మీద, నేను అప్పుడు డయాబెటీస్, ఒబెసిటీ ఉధృతంగా ప్రపంచం చెప్పుకెళ్తా అంటే వాళ్ళు ఈ డైట్ అంటే ఇంటర్నేషనల్గా బాగా పాపులర్గా ఉంది కాబట్టి తీసుకుని విఆర్కే డైట్ ఇండియా అని వాళ్ళు రిజిస్టర్ చేసి క్యాన్సర్ పేషెంట్లు ఇచ్చిన అద్భుతమైన ఫలితాలు వస్తే దాన్ని చూసి వాళ్ళు నాకు చూపించే ఫలితాలంటే కూడా టెస్టులు అంతా తగ్గినాలు కూడా తీసుకెళ్ళి నాకు అక్కడ ఆంకో న్యూట్రిషన్స్ అవార్డు ఇచ్చి యాక్చువల్ పరిశోధన కూడా అక్కడ ఉండమని అడిగారు. నేను ఇష్టపడాలి అంటే బేసికల్గా నాకు ఉన్న పనికిరాలండి వాళ్ళకి. ఎందుకు చేశారు చైనా వాడు అనొచ్చు, జాగ్రత్తగా రండి. ఇక్కడ తెలియక చాలామంది చైనా వాడు ఇంటి తీసుకున్నారని. చైనా అంటేనే డైట్లు పిచ్చోళ్ళు తెలియదు ఏంటంటే ప్రతిరోజు డైట్ వాళ్ళకి. నా డైట్ ఎలా ఉంటుందో ఇంచుమించు వాళ్ళ ఫుడ్ లైఫ్ స్టైల్ కూడా అలాగే ఉంటుంది. వాళ్ళు రైస్ ఇంతే తింటారు, కప్పే తింటారు, మిగిలినంత ఒక పెద్ద అది కూడా పుల్లలతో తింటారు, చేపాయలు వేసుకుని ఒక సొరకాయ ముక్క తింటారు, ఒక చేప ముక్క తింటారు, ఒక బెండకాయ తినేస్తారు, ఇంకొక రొయ్యలు తింటారు. ఇలా అనమాట. నాన్ వెజ్ ఏదంతా డైరెక్ట్ తింటారు, ఎగ్స్ కానీ అన్ని అంత సన్న సెగన్ ముడకబెట్టి తింటాం. హెల్తీ టైప్స్ అలా ఉన్నాయి. మీరు హోటల్కి వెళ్ళినా మంచినీళ్ళు ఉండవు, మురుకులతో కూడా ఇస్తారు. సో అందుకని మనం తీసుకున్నారు. మందులు అయితే వాళ్ళు తీసుకోరు, నేను మందు కనిపెడితే వాళ్ళు తీసుకోరు. ఆహార విధానం లాంటి అలాంటి సపోర్ట్ చేస్తారు కాబట్టి అందులో భాగంగా భిన్నమైన ఆహార విధానాలు పరిశీలించిన భాగంగా ప్రపంచంలో ప్రతి రేటు మేము చేసినందుకు వాళ్ళు ఈ డైట్ క్యాన్సర్కి అద్భుతంగా పనిచేస్తాను రెగ్యులైజ్ చేసి నన్ను పిలిచి ఇది క్యాన్సర్ కోసం పుట్టిన డైట్, క్యాన్సర్ తగ్గుతుంది, మిరకలు చూసాం మేము అని ప్రపంచపు ఒకే ఒక ఆంకో న్యూట్రిషన్ అవార్డు ఇవ్వడం కాకుండా అక్కడ క్యాన్సర్ నా గౌరవార్థం విఆర్కే ఇంటర్నేషనల్ మెడికల్ సిటీ అని ఒక క్యాన్సర్ హాస్పిటల్ బ్లాక్ నా పేరు పెట్టారు, చెన్నై స్టేట్స్ మెడిసిన్ బ్లాక్కి. ఇప్పుడు ఒకటి ఆ గౌరవం తెప్పించిన మొదటి భారతీయ. రామకృష్ణ గారు, మీరు మన తెలుగు వారు అయి ఉండి ఇక్కడి నుంచి చైనా వరకు కూడా మిమ్మల్ని పిలిచి అక్కడ మీ పేరు మీద ఒక బ్లాక్ పెట్టారండి. సొంత వాళ్ళు ఉన్నారు ఏడవటానికి. అయితే నేనేమంటానంటే ఇంత అద్భుతమైన వ్యక్తికి మన ప్రభుత్వాలు ఎందుకు అసలు మీకు పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి ఎప్పుడు ఇవ్వాలి కదా, ఎందుకని మీకు ఎందుకు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు? సింపుల్ విషయం చేత గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు బంధువులు, స్నేహితులు బాగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రాత్రి సాయంత్రం పూట అనౌన్స్ చేయండి, నాకు 100 కోట్లు వచ్చినాయి, ఎక్కడో కలిసి వచ్చింది 100 కోట్లు వచ్చినాయండి. పొద్దున్నే మీ బంధువులంతా మేము అభినందన చేయడానికి వస్తారు. వాళ్ళ కళ్ళు చూడండి ఎర్ర గుబ్బు ఉంటాయి, రాత్రి తెల్లారు ఏడ్చుంటారు. అర్థమైందా? మీకేమన్నా మేలు జరిగితే ఏడ్చేది మీ పక్కన ఉండాలి. వాళ్ళు ఏడ్చినంత ఎవడో ఏడవడు. సొంత పెరటి చెట్టు వైద్యాన్ని పనికిరాదు. అది వీళ్ళకి ఏంటంటే మనకు ఇండియన్స్కి ఉందే కదా, అది వాళ్ళు టాలెంట్ని బట్టి ఆడ ఆదరించారు. ఇది తగ్గుతుంది చేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రపంచ చరిత్రలో డయాబెటీస్ టైప్ 1 తగ్గినాడు ఒక్కడు లేడు, టైప్ 2 తగ్గినాడు లేడు. నేను టైప్ 1 టెస్ట్ మొదలు పెడుతున్నా. ఎవడన్నా పిచ్చి వాడేవాళ్ళందరూ నా టెస్ట్ మొదలు 1 2 ఎన్ని ఎందుకు తగ్గవు? అసలు ఇంకో పాయింట్ ఏంటి, ఇందాక మీరు అన్నదాన్ని కూడా విస్మరించింది, ఆ పర్సన్ నా డైట్ చేస్తాను కూడా గుండెపోటు రావచ్చు. ఇది చెప్పే పాయింట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే గుండెపోటు రావడానికి మీకు కారణం వెతికి ఒకటి బ్లేమ్ చేద్దామంటే రానందరూ మీరే కారణంగా. అంతే కదా. ఇప్పుడు నువ్వు నన్ను ఈ విషయమే బ్లేమ్ చేస్తావు అనుకోండి, వంకాయ తింటే చచ్చిపోయావని, మరి బెండకాయ తిన్నాడు కూడా చచ్చిపోతే చెప్పండి. ఆ బెండకాయ తినండి ఏం చేయాలి? వదిలేయాలా? బాలసుబ్రహ్మణ్యం నడిచి వెళ్ళాడండి హాస్పిటల్ పాటలు పాడుకుంటా, శవాయి బయటకు పంపించారు. ఆ పెదవాళ్ళని ఏం చేయాలి? ఏం చేయాలి? పాటలు పాడుకుంటూ వెళ్ళండి, యథార్థ స్థితిలో పంపించారు. వీళ్ళు ఏం చేయాలి? బాలసుబ్రహ్మణ్యం గారు, దాసునారాయణ గారు. ఇవాళ నేను నా బంధువుల్లోనే మాట్లాడుతున్నా, అనేక మంది స్ట్రోక్తో చనిపోయారు, హార్ట్ స్ట్రోక్, గుండెపోటుతో. వీళ్ళందరూ 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి స్టాటిన్స్ మింగుతూ ఉన్నాళ్ళే. మొన్న సోమరాజు గారు స్టాటిన్లు పనిచేయట్లేదని కూడా చెప్పారు. మరి ఆ మందులు ఇచ్చిన వాళ్ళు పనిచేస్తే వెరిఫై చేసిన వాళ్ళని ఏం చేయాలి? ఏ జైల్లో పెట్టాలి? మీరు స్టంట్కి మందులు వాడుతున్నారండి. ఇంతెందుకు ఒక సింపుల్ క్లాస్ చేసి చెప్తా. ఒక అతను ఉన్నాడు, అతనికి టోటల్ కొలెస్ట్రాల్ 90 లోపు, ఎల్డిఎల్ 50 లోపు, అలానే ట్రైగ్లిజరైడ్స్ 70 లోపు, భయంకరమైన మంచి ఫిగర్లుగా. మరి అతను 4 స్టంట్లు పడినాయి. సరే, ఆ తర్వాత 14 రకాల ట్యాబ్లెట్ రాశారు, స్టాటిన్లు, క్లోబోట్రోపిల్ అన్ని చెత్త, అండమైన చెత్త రాశారు. అతను నెల టెస్టులు చేసుకుంటున్నాడు. ఎప్పుడు కూడా అదే ఫిగర్, ఆ 70లో, 60, 40లోనే ఉంది. 46 నెలల తర్వాత అందులోనే రీస్టెనోసిస్ స్టంట్లోనే స్టంట్ పడిపోయింది. ఎందుకు పడింది? డ్రగ్ ఎల్యూడింగ్ స్టంట్లోనే. మరి 14 లక్షల రూపాయలు పెట్టి ఏం చేసి స్టంట్లో స్టంట్ ఇన్స్టెంట్ రీస్టెనోసిస్ ఎందుకు వచ్చింది? ఐఎస్ఆర్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఆ డాక్టర్ని జైల్లో పెడదామా?
ఆ మందులు రాసి అతను స్ట్రోక్ వస్తే చచ్చిపోతే ఎవరు అంటే సంవత్సరాల్లో ఎలా పెరిగింది? మీరు అట్లా ఆలోచిస్తే కొన్ని వందల మంది డాక్టర్లు జైలు మరి గౌతమ్ రెడ్డి దగ్గర మొత్తం అందరిని జైలు పంపించేద్దాం. ఇప్పుడు ఇలా వచ్చిన వాళ్ళని అంటే ఎలాంటి దాడి జరుగుతుంది ఆయన మీద. ఆడెవడో మొన్న పావలాగాడు అంటాడు, ఆడెవడికో క్యాన్సర్ రీయాకర్ అయిందంట. రీయాకర్ అయింది నా సలహాతో రీయాకర్ అయిందంట. రీయాకర్ అయింది నా మీద కేసు పెట్టడానికి వాళ్ళు మొత్తం కాంపన్సేషన్ నన్ను పోలీస్ కేసు పెట్టడానికి రెడీ అయ్యారంట. రీయాకర్ అయిందంట. విషయం ఏంటి, నా డైట్ చేసి రీయాకర్ అవడం కాదు, వాడి 10 ఏళ్ల క్రితం వచ్చింది క్యాన్సరు. ఇప్పుడు ఏమంటాడంటే 10 ఏళ్ల తర్వాత వచ్చింది, 10 ఏళ్ల తర్వాత రీయాకర్ అయింది, అక్కడైనా క్యాన్సర్ పడితే ఎందుకు రీయాకర్ అయింది, ఇమ్యూనోథెరపీ వద్దని నేను సలహా ఇవ్వబట్టి రీయాకర్ అయిందంట అని ఒక పబ్లిక్గా ఫేస్బుక్లో పెట్టాడు. పబ్లిక్ ఏదో పోస్ట్లో పెట్టాడు, ఎక్కడో చోట పబ్లిక్ ఫోరంలో పెట్టాడు. ఓకే. అంటే మీనింగ్ ఏంటి, 10 సంవత్సరాల తర్వాత రీయాకర్ అయిందంటే నేను వద్దన్నాను అంటే ఎవడో ఇమ్మన్నాడుగా ఇమ్యూనోథెరపీ. నేను వద్దని ఇమ్యూనోథెరపీ వద్దని చెప్పాను అనుకోండి, ఎవడో ఇమ్మంటే వద్దని ఆడు ఇమ్మన్నాడు. ఎందుకు ఇమ్మన్నాడు? 10 ఏళ్ల తర్వాత క్యాన్సర్ తిరిగి వస్తే నాకు ఇమ్మన్నాడు. అంటే క్యాన్సర్ తిరిగి ఆల్రెడీ వచ్చినాక ఇమ్యూనోథెరపీ ఇచ్చేది. మరి నా మూల నేను వద్దంటే రీయాకర్ అటువంటి బుర్ర ఉంది ఎవరికన్నా? అంటే ఎట్లా అర్థమవుతుందా? మొత్తం డబ్బులలో వెతజల్లి అంటే జనం ఆలోచించలేదు. మొన్న ఒక గాడి వేస్తాడు, విఆర్కే డైట్ అంట, నా దగ్గర కిడ్నీ ఎవడో ఫెయిల్ అయిందని వచ్చాడంట. కిడ్నీ ఫెయిల్ అయిందని వస్తే 10 ఉందంట క్రియాటిన్, నేను 0 చేస్తానంట. చేస్తానంటే నా దగ్గర రాగానే రుషికేశ్లో మందు ఒకటి ఉంది అన్నానంట అని ₹1,00,000 డబ్బులు అడిగారంట. ₹1,00,000 డబ్బులు అడిగారంట. అడిగితే అదేంటి రుషికేశ్ నుంచి మందు తెప్పించాలండి నేను, లేదా నార్త్ నుంచి తెప్పితే వాడు మందు తెస్తానంట, కొరియర్లో వస్తుందని చెప్పానంట. అసలు మీ దగ్గర లేదు కదా సార్? లేనండి, కొరియర్లో వస్తుందంటే 15వ తారీఖు వస్తానంటే రాలేదంటే 25 వస్తాను రాలేదంటే నేను తిప్పుతా ఉన్నానంట. 2 నెలలు అయ్యేటప్పటికి వాళ్ళ అన్నయ్య చచ్చిపోయాడంట. ఈ దుర్మార్గం అని పోయాడు. నేను రుషికేశ్ మందులు ఇస్తానా, ఎక్కడ మీ చరిత్రలో లేదు కదా ఆయుర్వేద తెప్పిస్తానా, చెప్పు తీసుకోవట్లేదు. కుక్కలు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ లుసుకలు కుక్కలు మాట్లాడేది మనం దుష్ప్రచారం చేద్దాం. చాలామంది వస్తారు మన మొఖాన, ఊసినా పర్లా, ఇద్దరన్నా నమ్ముతారుగా, చాలే అంతే. అంటే అంత దిగజారిపోయారు. లేకపోతే డబ్బు తీసుకుని ఛానల్కి వెళ్ళి దిగజారిన వెధవలు కాకపోతే మెయిన్ స్ట్రీమ్ ఛానల్ దగ్గర నుంచి చిన్న ఛానల్ దగ్గర వెళ్ళి మీరు ఆ చచ్చిపోవచ్చు, క్యాన్సర్ చేసినాడు ఏమవుతుంది, నా డైట్ చేస్తే క్యాన్సర్ చేసి చచ్చిపోకూడదు అంటే ఇంటికి వెళ్ళినాడు వాడు ఏం చేసినా పర్లేదు నాకు తెలుసా. అదేనండి, వాళ్ళు ఆవిడ విషయం పెట్టి చంపేసి ఉండొచ్చుగా, ఆస్తి కోసం చంపేసి ఉండొచ్చుగా. ఏదో ఏమైనా ఇన్సూరెన్స్ డబ్బులు వస్తున్నాయి, ఎవడన్నా వాళ్ళ బంధువులే దగ్గరుండి తాగిచ్చి స్వీట్లు పెట్టి చంపేసి ఉండొచ్చుగా. చిన్న మీరు చెప్పిన దానికి నిన్న కేఎల్ యూనివర్సిటీలో ఒక లెక్చరర్, ఒక అమ్మాయి భర్త మరి ఏమైందో లేదు, భార్య చనిపోయింది, పార్సిల్ చేసి ఇంటికి పంపించాడు అంబులెన్స్లో. తెల్లారు లేచి వాళ్ళ తండ్రి వాళ్ళు వచ్చి కేసు పెట్టారు, ఆస్తి కోసం మా అమ్మాయిని చంపేశాడు, న్యాచురల్ డెత్ అని తీసుకొచ్చి బాధ పెట్టేస్తామని. ఇప్పుడు వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేయబోతాను నేను. సరే, అది వేరే అంటే ఇలా సమాజంలో రేపు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మేరమాచిగా డైరెక్ట్గా వచ్చి 3 రోజులు చచ్చిపోయింది ఆమె అన్న ప్రచారం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. చచ్చిపోవచ్చు అండి. నేను మళ్ళీ చెబుతాను, మీ ఎదురు ప్రజలందరూ చెబుతున్నాను, నా డైట్ చేసిన స్ట్రోక్ రావచ్చు. నువ్వు 25 ఏళ్ల పాపం, నువ్వు డైట్ మొదలెట్ట కానీ పోతుందేంటి? ఇదేమన్నా కాశీలో ఉన్న గంగానే నేను ఏమన్నా నాలో మొరగానే నువ్వు ఇప్పటిదాకా చేసిన రేపులు మటర్లన్నీ పాపాలన్నీ పోవటానికి నేను గంగనా, ఏసు రక్తాన్నా, లేకపోతే ఏమన్నా ఇంకో అల్లాకి సంబంధించిన ఐటమ్నా? సరే ఏదేమన్నా కాదండి, కాదు, మీరు అడుగుతున్నానండి. మీరు మీరే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బాగా తిని తాగి స్వీట్లు బాగా చేశారు, చేసి ఆటలో బ్లాకులు పెంచుకున్నారు, మీకు తెలియదు ఆ విషయం. ఇప్పుడు మీరు వచ్చారు, నా డైట్ మొదలెట్టారు, 3వ రోజుకి ఏదో జరిగింది మీకు, నేనా బాధ్యుడిని? ఒక ఒరే గాడిదలారా, ప్లేక్ ఏర్పడటానికి వినండి, ఆ గాడిదలు చెబుతున్నా. ఒక ప్లేక్ ఏర్పడటానికి 12 నుంచి గుండెపోటు వచ్చి పెద్దదే పగలటానికి 12 నుంచి 25 ఏళ్ళు పడుతున్న అడ్డగాడిదలారా. ఒక ఫ్యాట్ లోపలికి వెళ్ళి ఫ్యాట్ కింద మారదరా, కరిగించేస్తుందిరా. ట్రైగ్లిజరైడ్స్ అనేది 4000 5000 ఉంటే దెబ్బకి డబుల్ డిజిట్ తెచ్చేది విఆర్కే డైటర్, హార్ట్ రేట్ పెంచేది విఆర్కే డైటర్. ఈ ప్రపంచ చరిత్రలో సిటీ కాల్షియం స్కోర్ 1 పాయింట్ తగ్గించిన చరిత్ర లేదు, 1 పాయింట్ తగ్గిన చరిత్ర లేదు అల్లోపతి కానీ ఎవరికైనా. కాల్షియం ప్లేక్ 5679 ఉంటే 600కి తీసుకొచ్చిన ఈ ప్రపంచపు ఒకే డేటర్ కాల్షియం ప్లేక్స్ కూడా కరిగి ప్రపంచం కార్డియాక్ చేస్తే కింద పడి మూర్చపోయారా. అది నేను ఇచ్చే నా రిపోర్ట్లు కాదు, మిషన్ ఇచ్చే రిపోర్ట్లు. ఎలా ఇస్తారు గాడిదలారా మిషన్ ఇచ్చే రిపోర్టు? గుండెపోటు సంబంధించి వాగుతున్నారు, డయాబెటీస్ తగ్గించేది ఎవడరా ఛాలెంజ్ చేసి 9 ఏళ్ళ నుంచి ఛాలెంజ్ చేస్తున్నారు, మందులు పెంటకప్పుడు పారఉన్నాయి, ఒక్కడు చూపించలేదు అంటారు. నా మూలం సైడ్ ఎఫెక్ట్ వచ్చాయండి. ఏంటి ఫాల్త్ గాడు, ఎవడో ఫాల్త్ గాడు మాట్లాడితే ఎందుకు వచ్చిందిరా? మీరు తగ్గిస్తారా షుగర్ మూలం కాదు ఇన్ని మరణాలు వచ్చేదంతా ప్రపంచంలో. డయాబెటీస్ ఉన్నట్టు కదా కిడ్నీలు. ఓ పని చేద్దాంరా, మీకు సిగ్గుంటే డయాలసిస్ సెంటర్కి వెళ్దాం, ఏదో డయాలసిస్ సెంటర్ తీసుకుందాం. ఎనీ డయాలసిస్ సెంటర్ 2 క్వశ్చన్లు అడుగుదాం. షుగరు బీపీ మూలన లేకపోతే దేని మూలం మీరు వెళ్ళారని 100కి 99 వాళ్ళే ఉంటారు. పెయిన్ కిల్లర్లు, షుగర్లు, బీపీలు, ఈ మూడేగా, ఈ మూడింటికి మందులు వాడినలాగా అందులో డైట్ చేసేవాడు ఉంటారా? మిమ్మల్ని అందరినీ జైలు పెట్టి బొక్కలు పెట్టి ఏం చేద్దాం, జీవితంలో బయట రాకుండా చేద్దామా? స్ట్రోక్స్కి నాది రెస్పాన్సిబిలిటీ అన్నారు, బాగా బురద వేద్దామని. మరి గాడిదలారా మీకు అందరికీ మీ ఇళ్లలోనే స్ట్రోక్ వచ్చి చచ్చిపోయి ఉన్నారు కదరా మందులు వాడతా. మరి అప్పుడు డాక్టర్ని కూడా జైలు వేయాలి కదరా.
మరి ఆ డాక్టర్ పెట్టిన గ్లూకోజ్ డైటు దాని వల్ల ఈ డైట్ కదా ఆ డైట్ పెట్టాడు, దాని వల్ల కదా పోయింది. మందుల మూలన పోతారా? డయాబెటిక్ నెఫ్రోపతి పేరున్నారా? ప్రపంచంలో ఎన్ని మరణాలు తెలుసా మీకు? డయాబెటీస్ వచ్చిన తగ్గించారా? సచ్చే వరకు మందులు ఇచ్చి సాగుకొట్టి చెవులు మూసి తొక్కలో బీపీ తగ్గదు, ఆఫ్టర్ చిటికెత్తే పోయేదానికి బీపీ తగ్గదు, థైరాయిడ్ తగ్గదు, గ్యాస్ తగ్గదు. ఏం తగ్గుతుంది? నేను అందరిని అంటలా, క్రిటిసైజ్ చేసేవాళ్ళని అంటున్నా. మీరు అందరిని పూసుకుంటారు, ఆ పేడ మీరు పూసుకోండి, నాకు అభ్యంతరం లేదు. ఫ్యాషన్ అయిపోయింది సోదరుడు, ఒక మాట ఒకటి సార్, మీరు ఏదేమైనా అంత కష్టపడి చదువుకున్న డాక్టర్లని మీరు గాడిదలు ఎంతవరకు కరెక్ట్ మీరు మళ్ళీ ఇదే అంటున్నా. మీరు ఎంతో జాగ్రత్తగానండి. అంత బాగా చదువుకున్న సుధాకర్ గారు, ఇప్పుడు మీరు జర్నలిస్ట్, మీరు గాడిదలు ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. మీరు జర్నలిస్ట్ అండి, మీరు జర్నలిస్ట్. ఉదాహరణ చెప్తాను, మీరు వెళ్తాను కారు మీద ఎవడో వచ్చి మీరు గుద్దుతాడు, ఎరా నా కొడకని 2 కొడతారు, మాట వచ్చి చెప్తాను, ఆడు పొగరగా మాట్లాడతారు. తాగి వచ్చి మీరు కారుని గుద్దాడు, ఏటా కారు చొక్క పెడతారు, 2 కొట్టమో లేదా తిట్టమో చేస్తారు. మీరు జర్నలిస్ట్గా పద్ధతిగా మాట్లాడంటే అది వేరే. అక్కడ జర్నలిస్ట్ కాదు మీరు, ఇక్కడ జరిగింది వ్యక్తి అటాక్, నా వ్యవస్థ మీద అటాక్, ఒక గాడెజ్ చేసిన అడ్డగోలు అటాక్. మీరు చెప్పాల్సింది ఏంటంటే ఆ డాక్టర్, అరే నీకు తెలియదు కదరా రామకృష్ణ గారు డైట్ మూలానని, అయినా డైట్ మూలాన చచ్చిపోతారు అడ్డగాడిదా. రామకృష్ణ గారు ఒక 70 ఏళ్ల ముసలాయన విపరీతమైన స్ట్రెస్లో, ఫైనాన్షియల్ ట్రబుల్స్లో పూర్తిగా పీకల్లోకి కూరుకుపోయిన ఒక పెద్ద ఆయన, నాకు తెలుసు పర్సనల్గా, బయట రావాల్సింది చాలా వస్తాయి, ఫైనాన్షియల్ ట్రబుల్స్ కూరుకుపోయిన పెద్ద ఆయన. అసలు సెడెంటరీ లైఫ్ స్టైల్, 2 అడుగులు వేయడు, సాయంత్రం మందు, మధ్యాహ్నం స్వీట్లు తిని డైట్లే చేయరు, అసలు ఆహార విధానమే పాటించుకుని శుభ్రంగా ఇంత ముందు రోజుతో సహా సాక్ష్యాలతో సహా చెప్తాను నేను మొత్తం తిని ఆయన గుండెపోటు వింత. పైగా రెండో చెప్తున్నా జాగ్రత్తగా, ఆయన గుండెపోటు వచ్చేలేదు హాస్పిటల్కి, మళ్ళా చెబుతున్నా గుండెపోటు తెల్లలేదు హాస్పిటల్కి వెళ్ళినాక హాస్పిటల్లో చనిపోయాడు. హాస్పిటల్లో చనిపోయాడు. గుండెపోటు వచ్చిందో ఏమొచ్చిందో, హాస్పిటల్కి వెళ్ళే వరకు బాగున్నాడు. గోల్డెన్ అవర్లో వస్తే నీ గుండెపోటు వచ్చినా కాపాడతామన్న పెద్ద మనుషులు అన్న సైన్స్. ప్లాటినం అవర్లో అసలు గుండెపోటే రాకముందు చిన్న గ్యాస్ ప్రాబ్లంతో అనుకుని వెళ్ళినాండి. ఎందుకుని మీ ట్రీట్మెంట్ దాని చనిపోతే బెలూన్ ఏదో చేశారు, నేను నాకు పూర్తి వివరాలు లేదు కానీ వాటి గురించి కామెంట్ చేయను. వాళ్ళు ఏ ప్రోటోకాల్ కానీ చేయని వెళ్ళింది, హ్యాపీగా నడిచి వెళ్ళాడు. స్ట్రోక్ వచ్చి వెళ్ళాడని ఏ గాడిదని చెప్పానండి? ఈ పక్కన ఉన్న వాళ్ళలో స్ట్రోక్ రాలేదు కదా, ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరిది? నేను మీ అన్నీ మర్చిపోండి, నేను మిమ్మల్ని అడుగుతున్నా. స్ట్రోక్ వచ్చి నీ హాస్పిటల్కి వచ్చాడు, ఏమి రాలా, మామూలుగా క్యాజువల్ చూపించుకుంటే వెళ్ళావు, ఏదో గ్యాస్ అనేజీగా ఉంది ఇబ్బంది అని. ఇప్పుడు అతను హాస్పిటల్ చనిపోయాడు, ఎవరు రెస్పాన్సిబిలిటీ? హాస్పిటల్ అడిగారు, హాస్పిటల్ అడిగినా హాస్పిటల్ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి 2-3 రోజుల నుంచి వాళ్ళు చేతనైంది వాళ్ళు చేస్తారు, వేరే విషయం. వాళ్ళు కూడా నేనైతే అన్నా, కానీ ఈ గాడిదలు అన్నదాని ప్రకారం వాళ్ళు కదా అనాల్సింది. వాళ్ళందరూ మిమ్మల్ని అంటున్నారు కాబట్టి మీరు గట్టిగా వాళ్ళని అంటారు గాడిదలారా అంటున్నాను. 14 లక్షలు బిల్లు వేశారు మీరు. ఇప్పుడు ఆయన కాపాట 14 లక్షలు బిల్లు వేశారు. నేను బిల్లు తీసుకోకుండా వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చి పంపించా, వాళ్ళు బిల్లు తీసుకోకుండా. ఎందుకంటే మిత్రుడిని కాపాడుతున్నా, మిత్రుడని అట్టా లావ్ అయిపోతున్నాడు కాపాడదామని. నువ్వు డైట్ అంటే నా డైట్ చెప్పి, ఇప్పుడు మీరున్నారు సుధాకర్ గారు నా మిత్రుడు అనుకోండి, మీరు నా డైట్ చేస్తే తగ్గుతారా, నా మిత్రుడైతే తగ్గుతారా? డైట్ చేస్తాను కదా, నా డైట్ నేనైనా అంతే కదా, ఎవడైనా డైట్ చేస్తే తగ్గుతాడు. డైట్ చేయకపోతే కూడా నాదే. ఒక డైట్ చేసినా సరే అసలు మీరు ఇంకో మాట చెబుతున్నారు, మందులు పెంటకుండా పారేస్తారు అంటున్నారు. మీరు ఏ మందులు ఇవ్వచ్చుగా, సరే బాగుంది. ఈయన ముందు హాస్పిటల్కి వెళ్ళాడు, వాళ్ళు ఇన్సులిన్ ఇవ్వచ్చుగా, నేను ఇవ్వకుండా నేను ఆపానా? ఆయన వాళ్ళు నేను ఎలా కమెంట్ చేస్తానండి? నేను సలహా ఇస్తానండి. నేను ఆ సలహా ఏమిస్తాను? అబ్బాయి ఇన్సులిన్ వద్దంటాను అనుకోండి, ఇన్సులిన్ వద్దని ఏమంటాను? ఒకవేళ నువ్వు డైట్ చేయలేకపోయినా బ్రౌన్ రైస్ ఎంత తిని, ఎంత కూర తిని, రోజు గంట నడిచి మందు, సిగరెట్లు, కాఫీలు, టీలు, కూల్ డ్రింక్లు లేకుండా, టెన్షన్ లేకుండా, ప్రశాంత్ 8 గంటల పడుకుని మంచినీళ్ళు దాకా బాగా ఉంటే నీకు అది కూడా ఏం చేద్దాం చెప్తా. అంతేగాని నువ్వు టాబ్లెట్లు పారేసి రోజు మందు దాగి, కిలో స్వీట్లు దాగి ఏమి నడవకుండా నేను చెబుతాను. సరే, ఒక్క విషయం అంటే నా దాంట్లో ముక్కే తీసుకుంటారా? రామకృష్ణ అర్థమైంది. ఇప్పుడు ఈ సమాజంలో ఏమైందంటే చాలామంది బిజినెస్ పీపుల్, చనిపోయిన లాయర్ గారు కానీ, నేను కానీ, ఇంకోటి కానీ, ఈ లైఫ్ స్టైల్ ఈ బిజినెస్ ఫీల్డ్లో ఉన్నప్పుడు స్ట్రెస్ వల్ల కానీ సాయంత్రం ఎంత స్ట్రెస్ ఇప్పుడు మన డైట్ వాడదాం అని కోరిక అందరికీ ఉంటుంది. నన్ను అడిగి చాలామంది అడిగిన క్వశ్చన్ కూడా నేను గతంలో చెప్పా, ఇదిగోనే ఆయన వల్ల నేను తగ్గానంటే, కరెక్ట్గా నువ్వే ఓపిక చేస్తున్నావు, మా బిజినెస్ సాయంత్రం ఎప్పుడు 2 పెగ్గులు వేయాలి, ఒకసారి అడగండి ఆయన అన్నారు. మీరేం చెబుతారు దాని గురించి? అసలు ఎప్పుడన్నా 1-2 పెగ్గులు వేయించాలంటే డైట్ వాడుతూ 1-2 పెగ్గులు తాగొచ్చా? మీకు జీవితం రోజు నడుస్తానన్నారు, ఓ రోజు కాలు ఇరిగింది, మొక్కలైంది, ఏదో కర్మగాలి, 3 నెలలు పడుకుంటే తగ్గుతుంది. పడుకోండి 3 నెలలు నోరు మూసుకుని. మీకు కాలు రావాలనుకుంటే త్యాగం చేయకుండా అక్కడ ఊరినే దబ్బుదాం అనుకుంటున్నారా? డయాబెటీస్లో జబ్బులు ఊరినే పోగొట్టుకుందాం అనుకుంటున్నారా? సాక్రిఫైస్ లేకుండా ఎంత దిగొచ్చింది అంత, లేకపోతే అది ఏమన్నా ఆక్సిజనా, లేకపోతే మంచినీళ్ళ, లేకపోతే ఆహారమా, లేకపోతే బతకపోవటానికి? లిక్విడే కదండి, అది కూడా వ్యసనం కదా. లిక్విడ్లు తేడా ఉంటాయి. యాసిడ్ కూడా లిక్విడ్గా తాగండి, యాసిడ్ కూడా లిక్విడ్గా తాగండి, చూద్దాం ఎట్లా ఉంటుందో. కాఫీ బదులు యాసిడ్ తాగండి. లిక్విడ్లు అంటే టోటల్గా మన డైట్లో మందు చెడ్డదని నేను అంటలా. ఈ ప్రోగ్రాం అడ్డం కాబట్టి వద్దన్న. ఇప్పుడు మీ ఉదాహరణకి పొద్దున్న లేసి వాకింగ్ చేయడం మంచిదా కదా? మంచిదే. ఇప్పుడు మీ కాలు ఇరిగిందండి, నడుస్తారా? నడలేం. అదేంటి మంచిది అన్నారుగా, నడలే, అది మంచిదే. మీకు ఇప్పుడు మంచిదిగా తాత్కాలికంగా మీ కాలు దగ్గర వరకు నడక మంచిది కదా. సరే, కనీసం అలవాటు ఉన్నాడు,
హార్డ్ డ్రింకులు విస్కీ బ్రాందీ తాగి కూడా కనీసం బీర్ అయినా తాగచ్చా? ఎగ్జామ్షన్ ఇస్తారా? ఏమండి అసలు ఎలా ఉంటుందండి? ఉండదండి. మరి అలవాటు సరే మీరు 3 నెలలు పడుకోమని ఆర్థోపెడిక్ డాక్టర్ చెప్పాడు. 2 నెలల తర్వాత కొంచెం ఒక్క నిమిషం నడవటానికి ఓకేనా? ఒక్క నిమిషం ఇట్లా లేచి నడవటానికి నడిస్తే ఏమవుతుంది? కాలు మీరు కట్టాడు ఆర్థోపెడిక్స్ అతకటానికి 3 నెలల ప్రోగ్రామ్ పడుతుంది. జస్ట్ ఒక్క నిమిషం నడుపుతారు. 2 నెలల్లో మిమ్మల్ని అడిగేది 3 నెలల్లో ఒక్క నిమిషం నడుపుతారు. మధ్యలో ఏమవుతుంది? మళ్ళీ మొదలుకు వస్తుంది కదా. కుటుంబ వివాదాలు, రాజకీయ ఎత్తుగడలు, పరస్పర ఆరోపణలు, ఊహించని ట్విస్ట్లు, మీడియాలో ట్రెండింగ్ అవుతూ వస్తున్న కామెంట్స్ పై నెంబర్ 1 న్యూస్ స్పెషల్ ఫోకస్. హాట్ కామెంట్స్ వాచ్ ఆన్ నెంబర్ 1 న్యూస్. డోంట్ మిస్ ఇట్. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఎవరైతే ఈ బాగా ఒబిసిటీ వచ్చిన బ్యాచ్ అంతా కూడా ఎక్కువ తినేవాళ్ళు, ఈ స్ట్రెస్ వల్ల తాగేవాళ్ళు వాళ్ళే కనబడుతున్నారు. వాళ్ళ జరిగే సంభాషణ అంటే మీరు అప్పుడు ఆ రోజుల్లో నేను విన్నా, అరే ఈయనెవరు బాగా వచ్చాడో నా పొట్ట తగ్గాలి అనుకుంటాడు తాగేటప్పుడు, రేపు నుంచి మానేద్దామని. వీఆర్కే డేట్ వచ్చిందిరా, మన 10-15 రోజులు ఆగేసి తగ్గిపోతామని. తాను ఇంకోటి ఏమంటాడంటే కరెక్ట్గా మనం తాకుండా ఉండలేం కదా, ఒకసారి ఆయన అడగండి రా బాబు ఎవరన్నా అంటాడు. అంటే ఈ డైట్ ఏందో తాగకూడదు అంతే కదా. ఒక ఆయన అన్నాడండి, ఒక పెద్ద దానివల్ల నేను ఎఫెక్ట్ అవుద్దా? ఛానల్ ఓనర్ గారు అన్నాడు ఆయన, రామకృష్ణ నువ్వు కాస్త మందు దాత ఇవన్నీ జబ్బుల దగ్గర కనిపెట్టి నోలు బొమ్మ తిప్పుతాం, లాభింగ్ చెబుతుంది ఇప్పుడు, నీకు నోలు బొమ్మ తిప్పుతాం. అదే చెబుతాడు. ఏమంటే త్యాగం చేయకుండా రాదండి. మహేష్ బాబు అందంగా కనిపిస్తాడంటే రోడ్డు మీద బిర్యానీ కనీసం వారానికి ఒకసారైనా తాగొచ్చా? అట్లా చీటింగ్లు ఉండవండి నా డైట్లో. నేను ఒక షార్ట్ పీరియడ్, ఇప్పుడు నెలకు 20, ఇప్పుడు ఆ లాయర్ గారు నెలలో 20 కిలోలు తగ్గాడు ఆయన. 14-15 నుండి హెచ్చిపోయి 6కు వచ్చేసింది, మందులు పెంట కుప్పలు ఇస్తే. ఆయన ఎట్లా ఉన్నాడు అందరికీ తెలుసు, ఎందుకంటే ఆయన మంచి గొప్ప పర్సన్ అండి, నాకు చాలా గొప్ప మిత్రుడు ఆయన. నేను సరే చెప్పేది అందరూ కానీ ఫ్యామిలీ పరంగా చాలా చెప్పుకునేవాడు ఆయన. నాకు సొంత ఫ్యామిలీ మెంబర్ లెక్క ఆయన. అరే గాడిదలు నా ఫ్యామిలీ మెంబర్ చచ్చిపోతే ఇక్కడ ఇట్లాంటి వేదవలు మాట్లాడారంటే ఆయన ఎంత పక్కన ఆయన చెప్తున్నాడుగా వేణు ఆయన మీ దగ్గరకు వచ్చి నేను చీటింగ్ డైట్ చేశానని నేను చెప్పాడంట. చీటింగ్ డైట్ ఉందన్నాడు. ఇప్పుడు మీరు అడిగారు, నేను చెప్పానా చీట్ తాగొచ్చని? కరెక్ట్. ఒక పెగ్గు తాగొచ్చానన్నా? తాగడం కుదరదు అన్న, నా ప్రోగ్రామ్ చెడిపోతుందని చెబుతున్నా. ఇంకా మీది తప్ప మీరు చీట్ చేస్తే నా డైట్ అవుతుంది, మీ డైట్ అవుతుంది కానీ అది కరెక్ట్. మిమ్మల్ని వెళ్ళి అడగండి. మీకు ఏదో సినిమా ఉంది చూసారే, ఆలీ నుంచి బొమ్మ వేస్తానంటే బ్రహ్మానందం, బ్రహ్మానందం మొత్తం బొమ్మ వేసిన డబ్బులు ఇమ్మంటాడు, వెళ్ళి ఆడిని అడగరా అంటాడు. ఎందుకంటే ఈడాడు ఒకటి కాదు కదా, అట్టగా నా డైట్ కదా, వెళ్ళి ఆడిని అడగరా, వెళ్ళి నన్ను ఎందుకు కొడతారు గాడిదే. ఆడెవడో గాడిద అంటాడంట, ఆ డైట్ కొన్నాడుగా అక్కడ వచ్చాడు కాబట్టి మేము కాంప్లిమెంట్గానే ఇచ్చాము ఆయనకి. మేము డైట్ చేశాడు కాబట్టి ఆ రోజు ఆయన లెక్కారంట. మరి డైట్ చేయని వాళ్ళందరూ మీ లెక్క వేయాలి కదరా సన్నాసులారా. అరే ఏంద్రా మీరు చదువుకున్న వాళ్ళంటారా? మళ్ళీ అసలు ఆ నవ్వు వచ్చేది జాలి వేసేది కూడా. ఇప్పుడు ఆ డాక్టర్ మీద నాకు జాలి అంటే తెలుసండి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆ డాక్టర్ అనే వ్యక్తికి ఒక బలహీనుడు, దుర్బలుడు, దౌర్భాగ్యుడు, ఇంతమంది డాక్టర్లు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు వీడికి ఎందుకు, వీడేందుకు మాట్లాడతారంటే ఆకాశం మీద ఉమ్మేయిపోయాడు కాబట్టి. ఒక మంచి ఇంతమంది మేలు చేసే ఒక వ్యవస్థ మీద ఊసారు. మళ్ళీ చూద్దాం ఆ చవట, ఆ సన్నాసి ఒక జీవితంలో షుగర్ తగ్గించాడు ఉన్నాడు ఆడు బతుక్కి. మీరు వ్యవస్థ అంటారు ఏంటండి? తగ్గినా నేను రిపోర్ట్ పెడతా, మీరు పెట్టండి. నెంబర్ 1 న్యూస్ ఛానల్ నుంచి మీ ద్వారా సవాల్ చేస్తున్నా. నేను టెస్ట్ టైప్ 1 సి పెప్టైడ్ 0.02 నుంచి 3.7 రిపోర్ట్ పెడతా. దమ్ముంటే సిగ్గుంటే ఉన్నాడు ఎవడో వ్యవస్థ పెట్టమనండి. ఈసారి ఈ డాక్టర్లని విమర్శించి డాక్టర్ మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక్కడొకడు రాడు తప్ప, మీకు సత్తరకాయ పుచ్చిపోయిన సరుకు తప్ప. అంటే ఒకటే నేను అనుకుంటాం, పుచ్చిపోయిన సరుకు ఎవడు రాడు. డాక్టర్ సౌమ్యంగా ఉంటారు, మీరేమో ఒక రౌడీ డాక్టర్ లాగా మాట్లాడారు, ఎదురు పడుతున్నారు, మీరు బూతులు తిడుతున్నారు కదా, కాదండి ఎలా ఉంటుంది. అందుకని మేము భయపడుతున్నట్టున్నారు. మీకు ఎందుకు భయపడతారండి? మరి మీరు మాట్లాడే వాళ్ళని ఎదురు పడుతున్నారు కదా, ఎవడో మాట్లాడతాడు. మీరు కెమెరా ముందే ఆ రకం తిడుతున్నారు, అనేక సార్లు తిట్టారు మీరు. గమనించండి, గాడిదలారా రెండు రానంగానే భయపడిపోతున్నారు కదా. తిట్టట్లా, గమనించండి, గాడిదలారా కాదు గాడిద తిట్టట్లా. ఒకడు నా మీద బురద చల్లాడు ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని వ్యక్తిగతంగా అంటున్నా. నా మీద దాడి చేసిన వ్యక్తిని నేను వ్యక్తిగా దాడి చేశాను. డాక్టర్ నువ్వు పులిహోర కలుపుకుంటే నీ కర్మ, నీ దౌర్భాగ్యం, నువ్వు కలుపుకో, నువ్వు కూడా తీసుకోదా, నాకే అభ్యంతరం లేదు. ఆడు గాడిదైతే నువ్వు ఆడు చేసిన పని నువ్వు సమర్థిస్తే నీకంటే అడ్డగాడిది కొట్టాడు. మళ్ళీ చెబుతున్నా, వాడు చేసిన వెధవ పని సంబంధించి ప్రతి ఇప్పుడు ఉందనుకో, ఆడు ఎవడో పుకారు వేసాడు అనుకో, వీడు ఎందుకు ప్యాంట్లు తడుపుకుంటే ఎందుకు ఆక్క పాస్ పోస్ట్ పెట్టాడు, పబ్లిక్ పోస్ట్ పెట్టమంటారు. గాడిదే సాటుని చేసుకుని నీ ఇష్టం వచ్చి నీ ఆడవరా ఏడుస్తూ ఉన్నారు దుష్ప్రచారం అంతా. అట్టపోతే అని చేసుకో. నీ ఫేస్బుక్లో ఫేస్బుక్ బదులు వాట్సాప్లో అందరికి పర్సనల్గా పంపు, ఎవడొద్దానండి నిన్ను వేసుకో, తిప్పుకో. జనం ఊసేవాళ్ళు ఈ ముఖం అంతా నమ్మేవాడు నమ్ముతాడు, ఆడి కర్మ. ఆడేవాడు అనుకుంటే నాకేమన్నా తొక్కలు నాకు అనవద్దా. కానీ ఫేస్బుక్ పబ్లిక్ ఫోరంలో పెట్టమంటారు, అడ్డగాడిదే పబ్లిక్లో పెట్టమంటే కన్ఫర్మ్ చేసేవారు నువ్వు. అంటే నువ్వు బురదెత్తి ఊరుకుంటావా?
నువ్వు పెట్టాల్సిన ఎవరి మీద ఇప్పుడు ఇది కేసు వచ్చింది కాబట్టి తేలాలండి ఇది. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు డిగ్ చేసి హాస్పిటల్కి వెళ్ళే ముందు స్ట్రోక్ వస్తే జాయిన్ చేశారా, నడిచి వెళ్ళిన పర్సన్ చంపేశారా మీరు కనుక్కోండి. ఇప్పుడు నేను కార్పొరేట్ హాస్పిటల్ రెస్పాన్స్ ఆ వేసిన గాడిదని దీని నుంచి మీరు సంజాషి తీసుకోండి. హాస్పిటల్కి వెళ్ళినాకే హాస్పిటల్ కారణంగానే పోయాడని ఆరోపిస్తే ఏమంటాడు దీనికి? నేను ఆరోపిస్తున్నప్పుడు మీరట్టుగా ఆ గాడిదనే పిలుద్దాం, మాట్లాడదాం. ఏంటంటే అది కూడా జరగటానికి మీరనే బంధువులో డిస్కస్ కారణం ఏంటి తెలుసా? చేటపులు ఉంటాయి, విశ్వాసాలు ఉంటాయి. అర్థమైంది. విశ్వాసాలనే సన్నాసులు కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు నేను నా మూలన వ్యాపారం పాడవుతుంది అనుకుని ఒక గ్రూపు నా మీద టార్గెట్ చేసింది. ఈ డబ్బు పుచ్చుకుని మూటలు ఛానల్ తీసుకుంటాం, ఈ రోడ్డు మీద పోయే వాళ్ళందరినీ డబ్బులు ఇచ్చి ఛానల్ కుక్కలు కొన్నట్టు కొంటాం, వాళ్ళు మొరగటం ఇవన్నీ జరిగిందంతా. వాళ్ళు ఎంత భయంకరమైన ఆఫర్లు ఇస్తున్నారు. మీరు కూడా తిడతానంటే మీకు కూడా ఇస్తారు ఆఫర్. ఛానల్ కొత్త శాటిలైట్ ఛానల్ పెట్టచ్చు ఆ స్థాయిలో. మీరు ఎందుకు నా ఫ్రెండ్గా మేము సలహా ఇస్తున్నా, ఏం అసలు ఆ గాడిదల ఫోన్ నెంబర్ మీరు ఎట్టారా అని చెప్పి అడగండి. రామకృష్ణ స్టోరీ అక్కడ పోయి ఇక్కడ పోయి మీరు వేయండి, మీకంటే మీకు ఛానల్ కొనిచ్చేస్తాం, మీకు అఫీషియల్ ఛానల్ కూడా పెట్టిస్తారు. బాగుపడంటారు బాబు బోల్డ్ మంది అన్నారు. మేము కూడా గాడిద ఏం అసలు పాపం. మేము కూడా సొసైటీలో మీలాంటి వాళ్ళ గురించే, మీరు సర్వీస్ చేస్తున్నారు, మేము మీ గురించే ఇలాంటి మీకు ఈ మాట వచ్చింది కాబట్టి ఏంటని తెలుసుకున్న పాయింట్ నెంబర్ 1, నా డైట్ చేసినా గుండెపోటు చచ్చిపోతాడు, ఆడే సాంజనేయుడితోనో అశ్వత్థామతో కలిపి పేకాడ్డో లేకపోతే ఇంకోటి సినిమాలు చూడ్డో, ఆడి జీవితం కూడా ఆల్రెడీ స్ట్రోక్ను పాపం అంతా చేసుకుని మూట కొట్టుకొచ్చి నా డైట్ మొదలెట్టుగానే ఉండదు, నా దగ్గర క్యాన్సర్ ఒళ్ళు గుల్ల చేసుకుని కీమోలో వేసిన 25-30 కొట్టించుకుంటే ఇప్పుడు మొన్న ఒక అతను వచ్చాడు నా దగ్గరికి, 29 సంవత్సరం కుర్రాడు, రిపోర్ట్ కావాలని పిస్తాను. ఆల్రెడీ 28 రేడియేషన్లో గొంతు క్యాన్సర్, ఇక్కడ చిన్న ఆపరేషన్ చేశారు, తిరిగి వచ్చేసింది క్యాన్సర్. రేడియేషన్లో కీమోలు కొట్టారు, 5 కీమోలు 28 రేడియేషన్లు. ఎఫెక్ట్ 6 గంటలు నా దగ్గరికి వచ్చాడు, రాత్రి 10ంటికి చచ్చిపోయాడు. 6 గంటలు నా దగ్గర డైట్ మొదలెడదామని వచ్చారు, 10ంటికి చచ్చిపోయాడు. ఇప్పుడు ఈయన ఎవరు అకౌంట్లు వేస్తారు? ఎవరు అకౌంట్లు వేస్తారు? వాళ్ళు. సరే క్యాన్సర్లో ఇన్ని కోట్ల మంది చచ్చిపోతే సెలబ్రిటీల దగ్గర నుంచి ఎంతమంది చచ్చిపోయారు కదా, వీళ్ళందరినీ ఎవరు అకౌంట్లు వేద్దాం? అంతే, ఎవరైతే డాక్టర్స్ వాళ్ళే కదా. నువ్వు ఒళ్ళు గొల్ల చేసి నా దగ్గరికి వచ్చిన తర్వాత లాస్ట్ మినిట్లో నేనేం చేస్తాను? నా దగ్గర డైరెక్ట్ పేషెంట్స్ రారు కదా, నువ్వు తీసుకొస్తే ఎట్లా నేనెట్లా సరి చేస్తాను? అది నా ఆహార విధానంతో ఏం జరుగుతుంది? ఇప్పుడు చెప్పాలి సైన్స్ ఏంటంటే చదువుకున్నాడు, గీతలు మళ్ళీ చూడండి అని అనొచ్చు. చదువుకున్నాడు ఏముంటుంది ఒకవేళ వేరే డేట్లో, ఆయన తప్పేం లేదు కదా. అందరూ ఇంట్లోది భార్య చేసి పెట్టేది. ఒక ఛానల్ ఉన్న దగ్గరికి వెళ్ళేది ఆయన అన్నాయంట, ఏమో వాళ్ళు ఇంట్లో భార్య చంపేసిందేమో విషం పెట్టి, వేరక డేట్ కాదేమో, ఆస్తి కోసం ఇన్సూరెన్స్ కోసం వాళ్ళు ఇంట్లో వాళ్ళు చంపేశారేమో, మీకు తెలుసా? వేరక డేట్స్ నెలకు చచ్చిపోయింది నిజమే, కానీ ఆల్రెడీ అంతమంది 25 కీమోలను 50 రేడియేషన్ కొట్టించుకుని ఎత్తిగా బొత్తు లేకుండా వచ్చాడు కదా. ఆయన కదా అడగాల్సింది. హాస్పిటల్లోనే అందరూ చచ్చిపోయింది, పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ చచ్చిపోయింది హాస్పిటల్లోనే కదా, వాళ్ళని అడగాలి కదా. మరి వాళ్ళని అడగకుండా ఇక్కడికి వచ్చి ఉపయోగం ఛానల్ మూటలు వేసుకెళ్ళి సరే ఏదేమైనా రెస్పాన్సిబుల్ తీసుకుంటే నేను తీసుకుంటా. ఓకే సార్, ఇవాళ ఏదైనా మీ దగ్గరికి వచ్చి మీ అంతా పొద్దున్నే మేము అంతా పరిశీలించాం. మీకు తెలియకుండానే చాలామందిని మేము పక్కన అడిగాం, ఇంటర్వ్యూ చేసాం. చాలామంది కూడా మీరు దేవుళ్ళ. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, ఫీజు తీసుకున్నారు, మీరు ఎవరు చూసారు? ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోలేదు. అలా నా సలహాలు ఫ్రీ కదా, నా సలహాలు ఫ్రీ, నా డాక్టర్ల వాళ్ళు ఇంకో విషయం చెప్పింది ఏంటంటే ఎలాగైనా ఫైల్ రాస్తున్నారు అక్కడ, దీనికి కూడా ₹1 తీసుకోలేదు అన్నారు. ఇది ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఇవాళ రేపు ఏంటంటే ఏ డాక్టర్ దగ్గర మినిమం 500 ₹1000. అలానే మాకు ల్యాబ్ కూడా సొంత ల్యాబ్ లేదు. అదే మీ ఇష్టం వచ్చిన ల్యాబ్. నా చూడండి నా రిపోర్ట్లని వేరు. ఏదైనా మీ సర్వీస్ చూసాం, కానీ ఈ మధ్యలో వచ్చిన ఈ అడ్వకేట్ ఎవరైతే చనిపోయిన అడ్వకేట్ నుంచి వచ్చిన ఆయన క్లోజ్ ఫ్రెండ్ తెలుసు, నాకు కూడా తెలుసు ఆ విషయం, మీకు తెలుసు అని, మీ సన్నిహితుడని. కానీ ఏంటంటే ఉన్న జనం గురించి, జనం యొక్క డౌట్స్ గురించి మీకు ఇవాళ ఇది దీంతో ఆగదండి. ఇది మొదలా కాదు, ఇది చివరా కాదు. ఈ కుక్కలు సింహం వెళ్తాయంటే కుక్కలు మురుగుతానే ఉంటాయి. మేము ప్రస్థానం ఈరోజు మాకు కొన్ని హార్ట్ సిటీ కార్యక్రమంలో కొన్ని డౌట్స్ క్లారిఫై చేస్తారు. మరొకసారి మేము మళ్ళీ మీకు ఆఫర్ ఇస్తున్నాను, మీరు మొత్తం ఎంక్వైరీ కార్యక్రమం అయిపోయిన తర్వాత నా డైట్ చేశాడని మళ్ళీ రోజు చెబుతున్నా కదా గాడిదలకి. ఎవరైతే అడ్వకేట్ చనిపోయాడో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా నాకు బాగా తెలుసు. అయిపోయిన తర్వాత నేను దీని ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తాను. వాట్ ఈజ్ వాట్ చేయండి. ఇది రామకృష్ణ గారి డైట్ వల్ల చనిపోయారా, లేదు ఈ హాస్పిటల్లో ఏమైనా 14 లక్షలు తీసుకుని వీళ్ళు ఏం చేశారు, అసలు ఈ ఫ్యామిలీ మెంబర్స్ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఎందుకు అతన్ని కంట్రోల్ చేయలేకపోయారు, ఇవన్నీ కూడా మేము మాది అందుకు ఒక ప్రోగ్రామ్ పెట్టాను. నేను అడుగుతాను, నిజంగా డయాబెటీస్ ఉన్న పర్సన్ మందు వేసుకుని పర్సన్ ఉన్నాడు, సాయంత్రం మందు కొట్టేది ఆ ఫ్యామిలీ మెంబర్తోనే కదా, వాళ్ళని ఆపాలిగా. అదేనండి, అదే ఎవడు నీ ఒంటికి నీ ఆరోగ్యాన్ని మీ మీద కుటుంబం అంతా డిపెండ్ అయి ఉంది. ఇప్పుడు కుటుంబం అన్ని డిపెండ్ అయ్యి, కుటుంబం కాదు, స్వీట్ తినద్దు, నువ్వు పులుసులు తినద్దు, అన్నం తింటే షుగర్ పెరుగుద్ది కదా అని ఆపాలి కదా. కుటుంబం కాదండి, అతని మీద డిపెండ్ అయ్యి దాదాపు 200-300 మంది క్లయింట్లు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి వాళ్ళందరూ అన్యాయమేగా. అదే ఇప్పుడు అందుకనే నేను ఇప్పించిన వాళ్ళు కూడా అందుకే సార్ మేము ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అని నంబర్ 1 న్యూస్లో కొత్త కార్యక్రమం పెట్టాం. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్లో మొత్తం తెలుసండి. ఓకే, థ్యాంక్ యూ అండి, ఓపెన్గా తెలుసండి. థ్యాంక్ యూ సార్. రామకృష్ణ సార్ మీ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు హార్ట్ సిటీ కార్యక్రమం. వచ్చే వారం మరొక విశిష్ట వ్యక్తితో కలుద్దాం.